ప్రజల ఎంటర్టైన్మెంట్ కోసం తీసే సినిమాలు కొన్నిసార్లు హిట్ అవ్వచ్చు, కొన్నిసార్లు ఫ్లాప్ అవ్వచ్చు. కానీ ప్రతి ఒక్క డైరెక్టర్ అయినా, ప్రొడ్యూసర్ అయినా, ఏ హీరో అయినా కూడా వాళ్ళ కెరీర్‌లో ఖచ్చితంగా ఏదో ఒక ఫ్లాప్‌నైతే చవి చూస్తారు. కానీ రీసెంట్ టైమ్స్‌లో ఎప్పుడో 14 ఏళ్ల క్రితం తీసిన 'కలేజా' మరియు 'కొమరం పులి' సినిమాల వల్ల తాను మొత్తంగా లాస్ అయిపోయానని చెప్పేసి ప్రొడ్యూసర్ రమేష్ అయితే మాట్లాడడం జరిగింది. ఈ వ్యాఖ్యలపై బండ్ల గణేష్ కూడా అతని వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయనకి ట్వీట్ చేయడం కూడా జరిగింది. అసలు ఈ వ్యాఖ్యల పైన అసలు మొత్తంగా కాంటెక్స్ట్ ఏంటన్నది ప్రస్తుతం మనతో పాటు విశ్లేషించడానికి ప్రొడ్యూసర్ చిట్టిబాబు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సో సార్ చెప్పండి, అంటే రీసెంట్గా సింగనమల రమేష్ ప్రొడ్యూసర్ ఆయన ఇలా నేను 14 ఏళ్ల క్రితం సినిమా తీయడం వల్ల 100 కోట్లు నష్టపోయాను అని చెప్పేసి చెప్తున్నాడు. అసలు ఆయన ఆఫ్టర్ 14 ఇయర్స్ ఇప్పుడు అది చెప్పడం కరెక్టే అంటారా? ఏముందమ్మా, కరెక్ట్ తప్పే ఉందమ్మా. నేను నష్టపోయింది. ఆ నష్టం వల్ల నా కెరీర్ మొత్తం, నా బిజినెస్ మొత్తం దెబ్బతింది కనుక అది అప్పుడప్పుడు మరణం గుర్తొస్తూ ఉంటుంది. ఈ నష్టం వల్ల కదా ఏ కార్యక్రమం అతను నష్టపోయింది చెప్పడం, నష్టపోయింది నిజమా కాదా, అబద్ధం అయితే మాట్లాడాలి ఎవరైనా. అది అబద్ధం, తనేమి నష్టపోలేదు, బ్రహ్మాండంగా జరిగింది, బ్రహ్మాండంగా లాభాలు వచ్చినాయి, అనవసరంగా నష్టపోయారని నిందేస్తున్నాడు అని అంటే తప్పు. అది కాదు కదా, జరిగింది వాస్తవం, అందరికీ తెలుసు, ఇండస్ట్రీకి తెలుసు, అందరికీ తెలుసు. కొమరం పులి ఏంటి, కలేజా ఏంటి అందరికీ తెలుసు. అది నా ఫైనాన్షియల్లీ దెబ్బతిన్న సినిమాలు. అయితే తను దెబ్బతిన్నాడు. అది నిన్న చెప్తే ఇవాళ చెప్పి ఇప్పుడైనా నిజమే కదా, అదే అబద్ధం కాదు కదా. అతనేది గాలి కదా, గాలి మాటలు చెప్పలేదు కదా, చెప్పాడు. అది జరిగింది వాస్తవం చెప్పుకుంటున్నాడు, నేను నష్టపోయానని. దాన్ని ఏదో ఇప్పుడు ఎందుకు చెప్పాలి, అప్పుడు ఎందుకు చెప్పకూడదు, ఇవన్నీ పిచ్చి మాటలు. అప్పుడు ఎందుకు చెప్పకూడదు అంటే అప్పుడు చెప్పాడు మళ్ళీ ఏదో తను ఏదో ప్రాజెక్ట్ అనుకుంటే చేయలేకపోతున్నాడు. ఉంటాయి కదా, ఇప్పుడు ఒక పెద్ద 100 కోట్లు పోయిందంటే ఒక వ్యక్తికి మళ్ళీ ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ చెయ్యాలి, రివైవ్ చేసుకోవాలంటే అవకాశాలు తగ్గిపోతాయమ్మా. హిట్ వచ్చినప్పుడు 10 మంది ఉంటారు, కానీ ఫెయిల్యూర్ వస్తే 1-2 పెద్ద ఫెయిల్యూర్లు వస్తే ఎవరు పక్కన నిలబడటానికి కూడా ఉండరు. అది ఇండస్ట్రీ ఏ బిజినెస్ అయినా అంతే అనుకో. అది అతను పాపం ఏ కారణం చేత గుర్తు చేసుకున్నాడో, ఏ కారణం చేత చెప్పాల్సి వచ్చిందో, తన నష్టం అది వాస్తవం, నిజం, పచ్చి నిజం. ఆ 2 సినిమాలు ఫ్లాపు. ఆ 2 సినిమాల వల్ల అతను ప్రొడ్యూసర్గా నష్టపోయాడు. ఆ సినిమాలు దాంట్లో అబద్ధం లేదు. అబద్ధమా? ఇప్పుడు బండ్ల గణేష్ మాట్లాడటంలో అబద్ధం అయితే చెప్పు, అదేం కాదు. అతను నష్టపోలేదు అంటే చెప్పాలి, కానీ మళ్ళీ నష్టపోయిన దాన్ని అతను ఇప్పుడు చెప్పాలి, అది చెప్పాడు ఇవన్నీ బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ అభిమాని అయితే అవ్వచ్చు కాక. అందుకని ఒక వ్యక్తి నష్టపోయాడని బాధపడితే నష్టపోయాడు, అది దానికి నువ్వు ఊరుకుని ఉండాలి. లేకపోతే దాన్ని మళ్ళీ అది కూడా తప్పు అన్నట్టు, నష్టపోయిన వ్యక్తి నేను నష్టపోయానని చెప్పుకుంటాం కూడా తప్పు అన్నట్టు ఇది మాట్లాడటం కరెక్ట్ కాదు. అది అంటే ఇప్పుడు దాదాపుగా 14 సంవత్సరాల తర్వాత ఆయన ఇప్పుడు అంటే ఈ సినిమాలు తీసి లాస్ అవ్వడం వల్ల ఆయన 14 సంవత్సరాలు కూడా అజ్ఞాతంలో ఉండడానికి కారణం అంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే నాకు తెలుసు సింగనమల రమేష్ మంచి ఫైనాన్షియల్గా బ్రహ్మాండంగా ఉన్నాడు, ఒక మంచి ఊపులో ఉండేవాడు. అసలు రజనీకాంత్ చేసిన సినిమా ఆ టైంలో వేరే అసలు కృష్ణవంశితో సినిమా తీయాలని తిరిగి ఆఖరికి రజనీకాంత్ సినిమా డబ్బింగ్ చేసి పెద్ద హిట్ కొట్టి మంచి ఫామ్లో ఉన్నాడు. ఫామ్లో ఉన్న టైంలో అతనికి ఈ పెద్ద దెబ్బతిన్నాయి. ఫైనాన్షియల్గా ఫామ్లో ఉన్నాడు, ప్రొడ్యూసర్గా మంచి అటెంప్ట్లో ఉన్నాడు. ఆ టైంలో దెబ్బతినేటప్పటికి ఆ ఊపు కాస్త టక్కని వెళ్తున్న వాడల్లా ప్రయాణం ఆగిపోయి స్టాండ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఎవరన్నా తలుచుకుంటారు, ఎవడైనా తలుచుకుంటాడమ్మా, అయ్యో నేను ఆనాడు అలా ఉన్నాను, ఈ పొజిషన్లో ఉన్నానంటే, ఇప్పుడు ఒక సినిమా తీయాలంటే కూడా ఆలోచించే పొజిషన్లో ఉన్నానంటే ఈ 2 సినిమాలు కదా నన్ను దెబ్బ కొట్టినాయి అని అనుకుంటాడమ్మా. అది బాధ. ఆ బాధని మనం గుర్తించాలి తప్పితే కథ ఎవడు కావాలని ఫ్లాప్ చేయడు. అందుకని హీరోలు ఫ్లాప్ చేశారని చెప్పడం కాదు. అతనేమి హీరోలు నిందించాల. ఆ 2 సినిమాల వల్ల నేను నష్టపోయాను, వాస్తవం అది. దానివల్ల ఎన్నో సినిమాలు ఫ్లాప్ అయినప్పుడు చాలామంది నష్టపోయారు. వాళ్ళు కాకపోతే రొటేషన్లో మళ్ళీ ఒకటి పోతే ఒకటి ఫ్లాప్. ఇవాళ ఈయనున్నాడు దిల్ రాజు, మరి పెద్ద దెబ్బ కొట్టలేదా గేమ్ చేంజరు, పెద్ద కాకపోతే పక్కన సంక్రాంతికి 2 సక్సెస్ అయింది, కాంపల్సరీ. అట్లా హిట్లు వస్తాయి, ఫ్లాప్లు వస్తాయి. దాని గురించి వ్యాపారం పోయింది కనుక ఎవరితో తప్పు అంటారు కదా, మన టైం అది. అంతే. రమేష్ కూడా ఎవరిని బ్లేమ్ చేయాలి, నష్టపోయాను అన్నాడు. అది కూడా తప్పు అంటే ఎట్లా?
ఈయన వల్ల నష్టపోయాను, ఆ వ్యక్తి వల్ల నష్టపోయాను ఒకళ్ళని దూషించాలి. ఒకళ్ళు పర్టికులర్ ఆ రెండు సినిమాల వల్ల నేను 100 కోట్లు పోయాను, తప్పే లేదు, వాస్తవం. ఆ వాస్తవాన్ని చెప్పుకున్నాడు. ఇవాళ తనేమీ చేయలేకపోవడానికి, అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడానికి, ఈ 14 ఏళ్ళుగా తను ఏమీ చేయలేకపోవడానికి బాధ ఉంటుంది కదా. మంచి యాక్టివ్గా ఉండేవాడు, నాకు తెలుసు సినిమాలో మంచి యాక్టివ్ మనిషి, చాలా హుషారుగా ఉంటాడు. అలాంటి టక్కన డల్ అయిపోయాడు కదా. ఆ డల్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా ఉంటుంది, మనం ఇంత ఊపులో వెళ్తున్నాం, ఇంత చక్కగా వెళ్తున్నాం, టప్పన పడిపోయాము, ఇద్దరు బాధ. ఆ బాధలో చెప్పుకున్నాడు. అది దాన్ని మనం విమర్శించడము, అది ఇప్పుడు ఎందుకు చెప్పటం, అప్పుడు చెప్పొచ్చు కదా, ఇప్పుడు చెప్పొచ్చు కదా, అక్కడ ఇవన్నీ పిచ్చి మాటలు. ఉన్న అభిమానం ఉంటే అభిమానం ఉంచుకోవాలి, కానీ దానికి కూడా ఒకళ్ళ బాధను కూడా మనం దాన్ని కూడా ఏదో ఇది మాట్లాడటం కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు ఆయన ఇంకో స్టేట్మెంట్ కూడా చేశాడు. ఏంటిది అని అంటే, బయట వాళ్ళు అంటే మూవీ ఇండస్ట్రీతో సంబంధం లేని వాళ్ళు తన పైన కొన్ని కేసులు పెట్టారు. ఆ కేసులు జరిగిన సమయంలో కూడా నాకు ఎవరు సపోర్ట్గా నిలవలేదు, నేను ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి నేను నిర్దోషిగా బయటికి వచ్చాను, లేదంటే నేను అలానే జైల్లో ఉండిపోయేవాడిని, నాకు ఎలాంటి సపోర్ట్ లేదు అని అంటున్నారు. నిజంగా అసలు ఎవరు కూడా సపోర్ట్ చేయలేదు ఆయనకు ఆ టైంలో. ఈ ఇండస్ట్రీలో ఒక రమేష్కే కాదమ్మా, ఎవరికి ఏ కేసులోనూ ఎవరు సపోర్ట్ చేయరు. ఇప్పుడు నిన్నగాక రీసెంట్గా నాగార్జున కన్వెన్షన్ పాల్గొట్టారు. ఎవరు వెళ్ళారు సపోర్టు? ఎవరు వెళ్ళారు? ఎవరు వెళ్ళరమ్మా. ఇక ఈ ఇండస్ట్రీ ఇది ఎవడి పని వాడిది, ఎవడి వ్యాపారం వాడిది, ఎవడి గోల వాడిది. ఎంత ఒకడు నా కోసం వాడు వస్తాడు, నా కోసం వీడు వస్తాడు అని ఇండస్ట్రీలో ఇవి ఉండదు. ఒక నల్లమల్ల ఈ సింగనమల రమేష్కే కాదు, ఎవరికి కూడా ఈ ఇండస్ట్రీ చరిత్రలో ఒకళ్ళ కోసం ఒకళ్ళు నిలబడిన దాఖలాలు సందర్భాలు లేవు, ఉండవు. మాట లిప్ సింపతి చూపిస్తారు, అంతకంటే ప్రాక్టికల్గా ఎవరు రారు. లిప్ సింపతి ఇది వాస్తవం. ఆ నిజంలో మనం బతకాలి. రమేష్ కనుక ఎవరో వస్తారు, నాకేదో హెల్ప్ చేస్తారనుకుంటే అతని భ్రమాది. ఈ ఇండస్ట్రీలో ఉంటూ దీంట్లో ఇక్కడ ఎవరో వస్తారు చేస్తే ఎవడు చేయడు. ఎవడి పని వాడి, ఎవడి సమస్య వాడిది, ఎవడి బాధ వాడిది, ఎవడి ప్రయాణం వాడిది. కనుక ఎవడు ఒకడి కోసం వాడు ప్రయాణాన్ని ఆపుకోలేడు, ఒకడి కోసం వాడి టైంని వెచ్చించడు. ఏదో మాట వరుసకి లిప్ సింపతి కింద మాట్లాడతారు, ఏదన్నా ఇంకోటి అయితే మాట్లాడతారు. తప్పితే పెద్ద పెద్ద హీరోలకి రారమ్మా, పెద్ద పెద్ద హీరోలకి రారు, పెద్ద పెద్ద డైరెక్టర్లకి రారు. ఇండస్ట్రీ ఫ్లో. నా డబ్బు నా కష్టం నా నష్టం. నాకు నువ్వు లాభం వస్తే అంత ఎవరితో పంచుకుంటున్నావా? లేదుగా. లాభం వస్తే నువ్వు ఎవరితో పంచుకోవు కదా. అలాగే నష్టం వస్తే నువ్వే భరించాలి. అది రియాలిటీ. ఆ గ్రౌండ్, ఆ నిజాన్ని గుర్తించుకోవాలి తప్పితే నాకెవరూ రాలేదని ఆయన మాట్లాడటం కరెక్ట్ కాదు. అది సో అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కొమరం పులి వల్ల కూడా నేను కొంత డబ్బు కోల్పోయాను అని అంటున్నాడు. అంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం రేంజ్లో, అంటే డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఎంతో ప్రజలకు ఎంతో చేస్తున్నారు. అంటే ఆ టైంలో ఇతనికి హెల్ప్ చేసే అంత లేదా? ప్రజలకు ఎంతో ఏం చేశాడమో ఊరినే డైలాగులు చెప్పకండి. ఈ ప్రజలకు ఎంతో చేశాడు, ఏం చేశాడు ప్రజలకి ఊరినే మోసేయకండి. అతను వన్ ఆఫ్ ది హీరో అంతే. మిగతా హీరోలు ఎట్లాగో అట్లాగే, అంతకుమించి ఏమీ పొడిచింది ఏం లేదు. గుండె ఆపరేషన్లు మహేష్ బాబు చేస్తున్నాడు, బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ బాలయ్య చేస్తున్నాడు, మోహన్ బాబు పిల్లలు 5 ఊళ్ళు దత్తత తీసుకున్నాడు, ప్రకాష్ రాజ్ ఒక ఊరిని దత్తత తీసుకున్నాడు. ఇలా ప్రతి వాళ్ళు వాళ్ళ పరిధిలో వాళ్ళు అందరూ ఈరోజు చేస్తున్నారు. ఈయనేదో 4 రైతులకి ఇచ్చగానే ఈయన ఒకడే ఏదో ఊరిని మోసేయకండి. అది అతనేమో మామూలు, అతను ఒక వన్ ఆఫ్ ది హీరోగా సక్సెస్లు ఉన్నాయి, ఫెయిల్యూర్లు ఉన్నాయి. అతని వాళ్ళు బాగుపడ్డ ప్రొడ్యూసర్లు ఉన్నారు, నష్టపోయిన ప్రొడ్యూసర్లు ఉన్నారు, అంతే. అలాగే రాజకీయాల్లోకి వెళ్ళాడు. ఇవాళ రాజకీయాల్లో ఆయన ఈజ్ ఫెయిల్యూర్ పొలిటీషియన్ కింద ఎస్టాబ్లిష్ అవుతున్నాడు. అతను 2 సినిమాలు చెప్పాడు. పవన్ కళ్యాణ్ సినిమా, ఈవెన్ ఆ కలేజా బాలయ్య మహేష్ బాబు సినిమా, మహేష్ బాబు త్రివిక్రమ్. మరి త్రివిక్రమ్ టాప్ డైరెక్టరే, మహేష్ మంచి హీరోనే. మరి ఇద్దరు హీరోలు ఆ సినిమా కూడా దెబ్బతిన్నాడు. వాళ్ళు స్పందించట్లేదే, నిజం కనుక సైలెంట్గా ఉన్నారు. ఇక్కడ ఎందుకు దీనికి ఏదో పెద్ద వీళ్ళు సొంతపూసలు, వీళ్ళ గురించి వీళ్ళ వల్ల నష్టపోయినా ఎవరు మాట్లాడకూడదు అన్నట్టు మాట్లాడితే ఎట్లా? నిజాలు మాట్లాడినప్పుడు అంగీకరించడం తెలుసుకోవాలి. మహేష్ది అన్నాడు, కలేజ కూడా అన్నాడు. మరి కలేజ గురించి ఎవరు మాట్లాడలేదు. అది వాస్తవం కనుక సైలెంట్. పాప నష్టపోయాడు, నిజమైన నష్టం చెప్పుకున్నాడు. ఎవరు తప్పు అనేది వేరే ప్రశ్న, ఈ నష్టానికి కారకులు ఎవరు అనేది వేరే ప్రశ్న. ఆ కారకులు కనుక పవన్ కళ్యాణ్ కారకుడు అని చెప్పాడు అనుకో, అప్పుడు మాట్లాడాలి. అది ఎవరు? సినిమా కారకుడు. సినిమా ఫ్లాప్ అయింది,
ప్రేక్షకులు ఆ సినిమాను ఫ్లాప్ చేశారు, నాకు 100 కోట్లు నష్టపోయింది. దానికి ఒక సినిమా అంటే ఒక హీరో, ఒక డైరెక్టరు, రకరకాల కారణాలు, సిచ్యువేషన్, రిలీజ్ సమయం, అనేక సందర్భాలు ఉంటాయి. అనేక కలిపి ఒక సక్సెస్, ఫెయిల్యూర్ వస్తుంది. కనుక అది దాని మీద అతను మాట్లాడేదాంట్లో తప్పు లేదు. దీనికోసం పవన్ కళ్యాణ్ ఏదో చాలా నీతివంతుడు, చాలా శుద్ధపూస, ఆయన వల్ల నష్టపోయాను అనే మాట ఎలా అంటారు, అనకూడదు అని మాట్లాడటం కరెక్ట్ కాదు. ఎవరైనా నష్టపోతే నష్టపోయాని చెప్పుకుంటారు, దాని తప్పే ఉంది. మన అభిమానం ఉంటే అభిమానం ఉంచుకోవాలి. అందుకని వాడు నష్టపోయినాడు బాధపడితే కూడా దాన్ని కూడా ఏం కాదు, నష్టపోలేదా చెప్పు, ఏమి నష్టపోలేదు, ఇంత పెట్టాడు, ఇంత వచ్చింది, ఈ జిల్లాకి ఇంత వచ్చింది, దేనికి వచ్చింది, అనే నష్టపోలే అబద్ధాలు ఆడుతున్నాడు అని చెప్పు, ఆ మాట చెప్పు. అంతేగాని నష్టపోయింది నిజమని ఇండస్ట్రీ మొత్తానికి తెలుసు. ఇక్కడ కొత్తగా దాన్ని ఏదో అదేమి కానట్టు, ఆయన అలా చేయలేదా, ఇలా చేయలేదా, ఆయన మీద ఏదో మచ్చపడుద్ది, ఆయన సినిమాలో ఒక సినిమా, ఆయన సినిమా పవన్ కళ్యాణ్కి ఏదో మచ్చపడుద్ది. పవన్ కళ్యాణ్లో చాలా సినిమాలు ఫ్లాప్ అయినాయి, ఒక సినిమా ఇదేనా, చాలా సినిమాలు ఫ్లాప్ అయినాయి. ఏదో అన్ని హిట్లు ఏం కాదు కదా పవన్ కళ్యాణ్కి, అందరు హీరోలాగే హిట్లు ఫ్లాప్లు ఉన్నాయి. కనుక ఉన్నే ఈ అధిక ప్రసంగ మాటలు. సో అంటే ఇప్పుడు ఇదే తోవలో మహేష్ బాబు కూడా, అంటే ఇప్పుడు వీళ్ళు ఈ 2 సినిమాల వల్ల లాస్ అయిపోయాను, నేను 14 ఇయర్స్ ఏ సినిమా చేయలేకపోయాను అని చెప్పేసి అని అన్నాడు. సో అంటే ఇప్పుడు ఈ ఇద్దరు హీరోస్ ఎవరైనా కూడా ఇప్పుడు ఒకవేళ తను సినిమా ప్రొడ్యూస్ చేస్తుంటే వీళ్ళు తీసుకునే రెమ్యూనరేషన్ కంటే తక్కువ తీసుకొని ఆయనకి సపోర్ట్ చేసే ఛాన్సెస్ ఏమన్నా ఉంటాయంటారా? అంటే అమ్మా వెళ్ళి అడగగలిగితే, అప్రోచ్ అవ్వగలిగితే అమ్మా చేసిన సందర్భాలు ఉన్నాయి. అనేక సందర్భాల్లో పోయిన సినిమా ఇంత నష్టపోయా కనుక నాకు సినిమా కొంచెం కన్సెషన్లు చేస్తారు, అయ్యని ఇండస్ట్రీలో అలాంటివన్నీ ఉన్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసే పరిస్థితులు లేడు, పవన్ కళ్యాణ్ ఇప్పుడు చేసే పరిస్థితులు లేడు, ఇప్పుడే కాదు ఒక 5 ఏళ్ళుగానే చేసే పరిస్థితులు లేడు. మహేష్ మరి డేటు ఇప్పుడు రాజమౌళి సినిమా అది ఎప్పటికవుద్దు ఏంటో తెలియదు, ఇంకొక కమిట్ అయ్యే పరిస్థితి లేదు. సో ఇప్పుడు అతను పొజిషన్ ఉంటే అడిగి ఉంటే డెఫినెట్గా చేస్తారు. హీరోలు ఏమీ మన సినిమాలో హీరోలు అందరూ తెలుగు హీరోలు ఎవరు అంత నిర్దాక్షిణ్యమైన వాళ్ళు కాదు. అందులో మహానుభావుడు కృష్ణ గారు ఇండస్ట్రీకి ఆద్యుడు. కృష్ణ గారు ఒక నిర్మాత నష్టపోతే ఆయన పిలిచి ఇచ్చేవారు. అంత సీన్ వాళ్ళు లేకపోయినా ఆ రోజుల్లో ఆయన మాకు తెలుసు కదా, ఒక సినిమా తనతోటి తీసి నిర్మాత నష్టపోతే తనకు డేట్లు డైరీ చూస్తున్నప్పుడు గబుక్కుని ఈ డేట్లు 15 రోజులు అతనికి ఇస్తే అతను చేసుకుంటాడు, మధ్యలో నేను 2-3 కాల్ షీట్లు కావాలంటే చేస్తాను, 3 షిఫ్ట్లు కావాలంటే చేస్తాను అని చేయమని అలా చేసేవాడు. ఆయన వేరు, ఆయన రూట్ వేరు. అంతటి గొప్ప మహానుభావులు లేకపోయినా బట్ ఇప్పటికీ ఇండస్ట్రీలో స్టిల్ ఒక నష్టపోయిన ప్రొడ్యూసర్ని నెక్స్ట్ పిక్చర్ చేస్తున్నప్పుడు ఆదుకుంటానికి కొంచెం కన్సెషన్లు చేయడానికి సిద్ధంగానే ఉంటారమ్మా, లేరని చెప్పలేము. సో అంటే ఇప్పుడు ఈ మొత్తం ఇష్యూలో బండ్ల గణేష్ అనే అతను చెప్పిన స్టేట్మెంట్స్కి బండ్ల గణేష్ రివర్స్గా ట్వీట్ చేశాడు. అంటే 3 ఇయర్స్ నీకు అంటే మూవీ చేస్తావు అని అంటే 3 ఇయర్స్ పవన్ కళ్యాణ్ ఏ మూవీ చేయకుండా ఉన్నాడు అని చెప్పి బండ్ల గణేష్ ట్వీట్ చేశాడు. అసలు ఇది కరెక్టే అంటారా అలా ట్వీట్ చేయడం? అదే బండ్ల గణేష్ అధిక ప్రసంగం, ఆయనకి భజన చేయాలి, పవన్ కళ్యాణ్కి భజన చేశారంటే చేసుకోవచ్చు, నీ ఇష్టం, ఎవరి భజన ఎవరికి చేసుకుంటారో వాళ్ళ ఇష్టం. పవన్ కళ్యాణ్కి భజన చేయడానికి చేసుకో. దానికి ఒక నష్టపోయిన మనిషిని నష్టపోయానని చెప్పుకుంటే అది 3 సంవత్సరాలు ఏ సినిమా ఆయన తక్కువ టైంలో చేశాడు, ఇప్పుడు చేస్తున్న సినిమాలు ఏ సినిమాలు 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు కాకుండా చేస్తున్నాడు. ఇవన్నీ లాజిక్లు కావు. ఒక మనిషి నష్టపోయాడు, అది ఎవరి తప్పు కాదు, అది అనుకోని పరిస్థితులు అలా జరిగినాయి, జరుగుతాయి. అన్నీ సూపర్ హిట్లు అవ్వవు, అన్నీ సూపర్ ఫ్లాపులు అవ్వవు. మధ్యలో కొన్ని ఇలాంటి జరుగుతాయి, హిట్లు వస్తాయి, ఫ్లాపులు వస్తాయి. అందులో ఆ ఫ్లాపులు వచ్చిన లిస్టులో పాపం ఆయన టైం బ్యాడ్ జరిగింది, ఎవరు కావాలో చేసింది కాదు. అలా ఏదైనా చెప్పాలి తప్పితే అతన్ని నష్టపోయానని చెప్పడమే తప్పు అన్నట్టు, ఆ సినిమా పేరు రెఫర్ చేయడమే తప్పు అన్నట్టు, అదేదో ఇమీడియట్ ఆయనకి పవన్ కళ్యాణ్కి మచ్చబడిపోద్ది అన్నట్టు, ఈయన బండ్ల గణేష్ మాట్లాడేస్తే నిజం అబద్ధం అయిపోద్దా, ఆ సినిమా ఫ్లాప్ అన్నది కాకుండా సక్సెస్ అయిపోద్దా? మనం కాకపట్టడానికి కూడా ఒక హద్దు ఉండాలి, భజన చేయడానికి కూడా. అధిక ప్రసంగం మాట్లాడి అనవసరం అది. సో అంటే ఇప్పుడు ఎప్పుడు చూసినా బండ్ల గణేష్ కాంట్రవర్సీ క్రియేట్ చేస్తూ ట్రెండింగ్లో ఉండేవాడు. సో ఇప్పుడు ఈ చిన్న ఇష్యూని కూడా కేవలం ట్రెండింగ్ అవ్వడం కోసం ఈ ఇష్యూని యూజ్ చేసుకుంటున్నాడు అనుకోవచ్చా? ఏం అనవసరం అతని గురించి ఎక్కువ మాట్లాడటం కూడా. ఏదో బ్లేడు అతను రకరకాలు ఎన్ని స్టేట్మెంట్లు, 1-2 చాలా స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటాడు. అతనికి ఏంటంటే ఎప్పుడెప్పుడు మీడియా అటెన్షన్ లాగటానికి చూసుకుంటూ ఉంటాడు, తాను
ఈ భక్తుడు అంటాడు, పవన్ కళ్యాణ్ భక్తుడు అంటాడు, ఒకసారి మళ్ళీ కాంగ్రెస్ అంటాడు. ఏమిటో అతను అలా మాట్లాడుతూ ఉంటాడు. అతని గురించి పెద్దగా మనం డిస్కస్ చేయడం కూడా అనవసరం నా ఉద్దేశం. సో చూస్తున్నారు కదా, అంటే దాదాపుగా 14 సంవత్సరాల క్రితం ఏవైతే సినిమాలు చేసి తను అజ్ఞాతంలోకి వెళ్ళడానికి కారణమైందో, ఇప్పుడు కొత్తగా చేస్తున్న ప్రాజెక్టు విషయంలో తను ఈ వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి బండ్ల గణేష్ ట్వీట్ చేయడం కూడా కరెక్ట్ కాదు అని చెప్పేసి అయితే చిట్టిబాబు గారు తెలుపుతున్నారు. కెమెరామెన్ రాజుతో శ్రావణి, బిగ్ టీవీ, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.